సమయానికి సంబంధించి చంద్రుడు మరియు నక్షత్రాల ద్వారా అనేక రకాల విషయాలు ఖురాన్ మరియు హదీసులో చెప్పబడ్డాయి. సంవత్సరానికి 12 నెలలు ఎలా ఉంటాయో దీంట్లో 9వ నెల రంజాన్ అనే నెల. ఈ రంజాన్ నెల మొత్తం కూడా మొదటి 2-3 రోజులు చివరి 2-3 రోజులు కాదు, నెల మొత్తం కూడా ఉపవాసాలు ఉండాలి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఖురాన్ వాక్యాలు నేను చివరిలో చదివి వినిపిస్తాను. మరియు చివరి రోజు ఈ యొక్క రంజాన్ చివరి రోజు ఈదుల్ ఫిత్ర్ అనే ఒక పండుగ ఉంటుంది. ఇది ఉపవాసాలు పూర్తి చేసినటువంటి వారికి మరి ఈ యొక్క ఈదుల్ ఫిత్ర్ అనే పండుగ ఉంటుంది. ఈ నెలలో మరి మొదటిసారిగా ఇదే నెలలో ఖురాన్ అవతరణ కూడా ప్రారంభమైంది అని మరి ఖురాన్లో కూడా లైలతుల్ ఖదర్ రోజు మరి ఈ యొక్క విషయాల గురించి చెప్పడం జరుగుతూ ఉంది. రంజాన్లో మరి అనేక సంఘటనలు జరిగాయి. ఇదే సమయంలో ఒకానొకప్పుడు బదర్ యుద్ధం మరి మక్కా విజయం కూడా ఇదే రంజాన్లో జరిగింది. దాని తర్వాత ఈ రంజాన్లోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రంజాన్కి మొదటి రోజు రాత్రి ముందు సైతానులని తలబిరుస్తూ తలంగా సైతానులని సంఖ్యలతో బంధించడం జరుగుతుంది అని, స్వర్గ ద్వారాలన్నీ తెరవబడతాయి, నరక ద్వారాలన్నీ మూసివేయబడతాయి, సైతాన్లని బంధించడం జరుగుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క రంజాన్కి మొదటి రోజు ముందు మరి సైతాన్లన్నీ కూడా బంధించబడతాయని ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇంకా చంద్రుడి టైమింగ్స్ అంటే చంద్రుడిని ఎవరు ఆరాధించకూడదు, చంద్రుడి మీద ఎటువంటి ఆరాధనకు సంబంధించినటువంటి నమ్మకాలు లేవు. చంద్రుడు మనకి ఏమి ఇవ్వలేడు, మనం చంద్రుడిని ఏమి అడగకూడదు. కానీ చంద్రుడు ద్వారా, సూర్యుడి ద్వారా, నీళ్ల ద్వారా, అగ్ని ద్వారా, వెలుతురు ద్వారా, భూమి ద్వారా, సృష్టిలోని అనేక విషయాల ద్వారా దేవుడు అనేక పనులు చేపిస్తూ ఉన్నాడు. ఈ యొక్క చంద్రుడిని చూసి టైమింగ్స్ని గుర్తించమని ఈ యొక్క సంఘటనలో రంజాన్ అనే ఈ యొక్క సందర్భంలో చంద్రుడిని ఒక సమయ సందర్భాలను చూడటం కోసం చూడమని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ యొక్క చంద్రుడిని చూసి అంటే నెలవంకను చూసి మీరు ఉపవాసాలు ప్రారంభించండి, నెలవంకను చూసి ఉపవాసాలను విరమించండి అని ఇలా చంద్రుడికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. మరి ఇవన్నీ కూడా మనకి తర్వాత హదీసుల్లో రాబోతూ ఉన్నాయి. ఈ యొక్క రంజాన్లో చాలా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. రంజాన్లో ఉపవాసం, సహరీ, ఇఫ్తారు ఇలాంటి అనేక శుభాలు ఉన్నాయి. ఈ యొక్క రంజాన్లో ఇవే కాకుండా దాన ధర్మాలు, జకాత్, సదకా, ఖైరాతులు మరి ఇవి చేస్తే మరి రెట్టింపు పుణ్యాలు, మిగతా నెలల్లో చేస్తే పుణ్యమే కానీ రంజాన్లో ఇంకా రెట్టింపు పుణ్యాల గురించి వీటికి చాలా విలువ ఉందని చెప్పడం జరుగుతుంది. ఇదే నెలలో రంజాన్లోనే మరి ఎవరైతే రంజాన్ నెల ఉండి కూడా